గాజాను యథేచ్ఛగా నాశనం చేస్తున్న ఇస్రాయిల్ దళాలు గాజా నగరం వైపు చొచ్చుకుపోతున్నాయి. ఈ దాడుల్లో పాలస్తీనియుల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పాలస్తీనా మరణాల సంఖ్య తాజా అంచనాల ప్రకారం 10,000 దాటింది. వీరిలో అత్యధికంగా పౌరులు, పిల్లలే. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మానవీయ కాల్పుల విరమణకు ఇచ్చిన పిలుపును ఇస్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. హమాస్ బందీలను విడుదల చేయకపోతే సైనిక కార్యకలాపాలలో విరామం ఇచ్చేది లేదన్నాడు. ఇస్రాయిల్ గాజాపై, ముఖ్యంగా గాజా నగరం చుట్టూ వైమానిక దాడులను కొనసాగించింది. నవంబర్ 3, 2023 తేదీన గాజా నగరంపై కొనసాగుతున్న వైమానిక బాంబు దాడుల కారణంగా ఇస్రాయిల్లో పనిచేస్తున్న సుమారు 3,000 మంది పాలస్తీనియన్ కుటుంబాల జీవనోపాధి దెబ్బతిన్నది. నవంబర్ 4న గాజా నగరానికి సమీపంలోని జబలియా శరణార్థి శిబిరంపై ఇస్రాయిల్ వైమానిక దాడులు వరుసగా రెండో రోజు కూడా జరిగాయి. ఈ శిబిరం గాజాలో అతిపెద్ద శరణార్థుల శిబిరం. అంతకు ముందు రోజు మంగళవారం నాడు జరిగిన వైమానిక దాడిలో కనీసం 50 మంది పాలస్తీనియన్లు మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు. గాజాలో తీవ్రమైన మానవీయ సంక్షోభం నెలకొంది. ఈ శిబిరంలోని ఉగ్రవాద కమాండర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇస్రాయిల్ పేర్కొంది. పాలస్తీనా సాధారణ ప్రజలు మరణించారని హమాస్ పేర్కొంది. దాడి తర్వాత సహాయ సిబ్బంది శిథిలాల నుంచి బాధితులను, మృతదేహాలను వెలికి తీస్తున్న భయంకర దృశ్యాలు ప్రపంచం చూసింది. జబాలియా శరణార్థి శిబిరంపై భారీ వైమానిక దాడులు ఇస్రాయిల్ హమాస్ యుద్ధంలో తలెత్తిన తీవ్రమైన మానవీయ సంక్షోభాన్ని చాటి చెబుతున్నాయి. ఈ దాడులపై అంతర్జాతీయంగా కూడా ప్రతిస్పందన వినిపించింది. గాజాలోని షాతీ శరణార్థుల శిబిరం, దీనిని బీచ్ క్యాంప్ అని కూడా పిలుస్తారు. దీనిపై జరిగిన దాడిలో 500 మంది పాలస్తీనియన్ శరణార్థులు మరణించారు. దాదాపు 2,700 మంది గాయపడ్డారు. ఈ దాడులు పాలస్తీనా సాధారణ ప్రజలపై జరుగుతున్న అమానుష దాడులకు కొన్ని ఉదాహరణలు కాగా, ఇస్రాయిల్ ఈ దాడులను సమర్థించుకోవడానికి హమాస్ పౌరులను మానవ కవచాలుగా వాడుతుందన్న వాదన వినిపిస్తుంది. హమాస్ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో సైనిక సామాగ్రి, ఆయుధాలు దాచిపెడుతుందని, ఆ విధంగా మహిళలు, పిల్లలతో సహా పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తుందని ఇస్రాయిల్ ఆరోపించింది. ఈ ఆరోపణల ద్వారా సాధారణ ప్రజలను చంపడాన్ని సమర్థించుకుంటూ వస్తుంది. పౌరులను హమాస్ మానవ కవచాలుగా ఉపయోగిస్తుందనే వాదనపై అనేక సందేహాలు వినిపిస్తున్నాయి, అనేక విమర్శలు వస్తున్నాయి. ఇస్రాయిల్ వాదనలో ప్రధానమైన 4 లోపాలు ఏమిటంటే: 1. ఇస్రాయిల్ చెబుతున్నట్లు హమాస్ పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తున్నట్లు ఆధారాలు లేవు. యుద్ధ ప్రాంతంలో పరిశీలకులు ప్రవేశించే అనుమతులు లేవు. కాబట్టి ఈ వాదనను ధృవీకరించడం సాధ్యం కాదు. ఈ ధృవీకరణ లేకుండా ఇస్రాయిల్ చెబుతున్న మాటలను నమ్మలేం. 2వ కారణం, ఇస్రాయిల్ అత్యధిక బల ప్రయోగానికి పూనుకుంటుంది. వేల మంది ప్రజలు ఒక శరణార్థి శిబిరంలో తలదాచుకున్నప్పుడు వారిలో హమాస్ మిలిటెంట్లు ఉన్నారా లేదా అన్నది 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిలిటరీ కేంద్రానికి ఎలా తెలుస్తుంది? అలా తెలుసుకున్న వివరాలు లేదా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే లేనే లేవు. ఆధారాలు లేకపోయినా కనీసం దాడి చేసిన తర్వాత అయినా ఫలానా మిలిటెంట్లను ఫలానా చోట చంపాము అని వివరాలు ఏమైనా ఇస్రాయిల్ ఇవ్వగలుగుతుందా అంటే అది కూడా లేదు. అంటే ఉద్దేశపూర్వకంగా పౌరులను చంపడానికి ఇదొక సాకు మాత్రమే. ఇదే విషయాన్ని మరో కోణంలో చూస్తే, ఒకవేళ ఆ హమాస్ మిలిటెంట్లే కనుక ఇస్రాయిల్ ప్రజల గృహాలలో తలదాచుకుని ఉంటే అప్పుడు కూడా ఇస్రాయిల్ ఇలాగే తన సొంత ప్రజలను చంపుకునేదా అంటే అందరికీ తెలిసిన జవాబు కాదు అనే. అంటే ఇస్రాయిల్ చెబుతున్న మాటలలో డొల్లతనం ఇక్కడ సుస్పష్టం అవుతుంది. పౌర మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఇస్రాయిల్ వైఫల్యాన్ని,
అంతర్జాతీయ చట్టాల పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. పౌర ప్రాణ నష్టాలకు జవాబుదారీతనం లేకపోవడం ఈ యుద్ధంలో స్పష్టంగా కనబడుతుంది. ఈ జవాబుదారీతనం లేకపోవడం వల్ల ఇస్రాయిల్ వాదనలకు చట్టబద్ధత లేదని చాలామంది వాదిస్తున్నారు. కాగా మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం ఉత్తర గాజాలో కార్యకలాపాలను కొనసాగించింది. నవంబర్ 3న వైద్య సహాయ బృందంపై జరిగిన దాడిలో కనీసం 15 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. నవంబర్ 3న పాఠశాలలపై, ఆసుపత్రులపై జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 35 మంది మరణించారు. ఇస్రాయిల్ దాడుల్లో సాధారణ పౌరులు ఎలా లక్ష్యమవుతున్నారో ఈ దాడులు చెబుతున్నాయి. కనీసం ఆరోగ్య వైద్య బృందాలను కూడా వదలకుండా దాడులు చేయడం జరుగుతుంది. మరోవైపు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ టెల్ అవీవ్ 3వసారి పర్యటించారు. నవంబర్ 3న ఇస్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. జోర్డన్లో అరబ్ నాయకులతో బ్లింకెన్ కాల్పుల విరమణ గురించి చర్చించబోతున్నారు. నవంబర్ 3న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా పాలస్తీనా గురించి మాట్లాడారు. అమెరికా ప్రమేయాన్ని విమర్శించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన చేసిన తన మొదటి ప్రసంగంలో అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడిని ప్రశంసించారు. హిజ్బుల్లా వైఖరి ఈ ప్రాంతంలో మరింత జటిల సమస్యలకు దారితీస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకోవైపు ఇస్రాయిల్ దళాలు వెస్ట్ బ్యాంక్పై దాడులు ప్రారంభించాయి. కనీసం 41 మంది పాలస్తీనియన్లను అదుపులోకి తీసుకున్నారు. సబ్లాస్, జెనిన్, హెబ్రాన్, బెత్లెహెం వంటి పట్టణాలలో 143 మంది కంటే ఎక్కువ మంది పాలస్తీనీయులు మరణించారు.